వెల్కమ్ టు సుచి స్టోరీస్. వాళ్ళకు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నాకు ఒక కొత్త ఫోక్ సాంగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ వీడియోలో మీరంతా కూడా ఫోక్ సాంగ్ వెనక జరిగిన బిహైండ్ ద సీన్స్ అన్ని కూడా ఈ వ్లాగ్లో మీరు ఎండింగ్ వరకు చూడబోతున్నారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ సాంగ్ వచ్చేసి సరిత జాను మ్యూజిక్ ఛానల్లో రాబోతుంది, అంటే యూట్యూబ్ ఛానల్లో రాబోతుంది. ఇది ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనమాట. కాస్ట్ అండ్ క్రూ అంతా కూడా కొత్త వాళ్ళు, అండ్ సరితక్క మాత్రం ఎప్పటి నుంచో ఉన్నారు ఈ ఫీల్డ్లో. అండ్ చెప్పాలనుకుంటే జాను లిరి ఇంకా టోనీకిక్ లాంటి పెద్ద పెద్ద ఫోక్ ఆర్టిస్టులని కూడా అక్కనే ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మార్నింగ్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు టైం వచ్చేసి 5 అవుతుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను. సో లొకేషన్కి వచ్చేసాం గైస్. వచ్చేసి కోహెడా టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో పాటు ఇక్కడ కొన్ని ఫ్రెండ్స్ కనిపించాయి, మీకు కూడా చూపిస్తాను. గైస్ ఇలా రెడీ అయ్యాను గైస్. ఇది ఈ డ్రెస్ వచ్చేసి మమ్మీ నిన్ననే కుట్టిందనమాట, ఒక ఫ్యాబ్రిక్తో ఒక కుర్తా అనమాట. అండ్ ఇవాళ రెడీ అవ్వడానికి సెట్ ఇదే, వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు అనమాట. ఇప్పటికైతే ఇలా రెడీ అయ్యాను, అంటే ఒక కాలేజ్ గర్ల్ లాగా ఒక లవ్ స్టోరీ చూపించడానికి. ఇప్పుడు టైం 7:45 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట కెమెరాకి. లాగా తీరు తడిపోవచ్చు పెట్టుకోవచ్చు కదా. కొట్టు నేను అనుకంటే మా కొబ్బరికాయల కోసం మేము ఎప్పుడెప్పుడు కొడతామని ఇవి వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆఫ్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, రన్ అవుతా ఉంది. బటన్ పెడుతుంది కెమెరా ఒకటి లటకాన్ని తీసుకొని అలా వేసుకున్నాం, 2 వేసుకున్నాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్ నా షూట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ కూర్చున్నాను నేను. ఇక్కడ షాప్లో సోడా ఉందన్నమాట, గోలీ సోడా బాగుంది, స్వీట్ తీసుకున్నాం. టిఫిన్ చేయడానికి వచ్చాము గైస్. ఇప్పటి వరకు కొంచెం షెడ్యూల్ షూట్ చేసాం అనమాట ఈ అవుట్ఫిట్ మీద. ఇప్పుడైతే టిఫిన్ చేద్దామని వచ్చాం. నాతో పాటు మా టీం కూడా వచ్చారు. హాయ్ చెప్పండి అక్కలు. ఇది సెకండ్ అవుట్ఫిట్ అనమాట. ఇప్పుడే మన హీరో గారు మట్టిలో దొర్లి ఫుల్ లీనమైపోయి ఏడ్చి కింద పడి ఏడ్చారు సాంగ్ కోసము. సో ఫుల్ సాంగ్ లో మీరు చూడొచ్చు ఆయన చేసిన యాక్టింగ్ అంతా. సో ఆ మట్టి అదంతా ఫేస్ మీద పడిన దాన్ని కవరప్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు మేకప్ వేయాల్సి వచ్చింది. అయ్యో మా స్నేహక్క చాలా కష్టపడి మేకప్ వేశారు. హాయ్. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ హాయ్ హాయ్ అక్క, హాయ్ దీపక్క, హాయ్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత అక్క వాళ్ళ మేకప్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అక్క మేకప్ చాలా చాలా బాగా చేసింది, ఓకేనా? యూట్యూబ్ లో చెప్తున్నా మీ గురించి. అక్క మేకప్ చాలా చాలా బాగా చేసింది. డిస్క్రిప్షన్ లో నేను అక్క డీటెయిల్స్ పెడతాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళకి, అండ్ ఆల్సో స్టూడియో ఉంది. యా, స్నేహ సెలూన్ అండ్ అకాడమీ కూడా ఉందంట. నేర్చుకోండి గాయస్, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. సో ఇది ఆల్రెడీ నేను వచ్చినప్పుడు వేసారు మేకప్, మళ్ళీ ఇప్పుడు జస్ట్ టచ్ అప్ ఇచ్చారు అంతే. ఎలా వేసింది అలానే ఉందన్నమాట. మన హీరో గారు మాత్రం లీనమైపోయి కింద పడి దొరికినందుకు మళ్ళీ వేయాల్సి వచ్చింది.
సో గైస్ మేము మధ్యలో లంచ్ కంప్లీట్ చేసుకుని తర్వాత పెళ్లి కూతురు గెటప్ వేసుకుందామని కొంచెం బ్రేక్ ఇచ్చామన్నమాట. అంటే ఈ అవుట్ఫిట్ మీద షూట్ అయిపోయింది, అప్పుడప్పుడు మీకు వీడియోస్ మధ్యలో పెట్టి చూపిస్తాను. అంతకంటే ముందుగా మా స్నేహక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది నన్ను. సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత బ్యూటీకి ఇంకా 2 బ్యూటీస్ ఉన్నాయి ఇక్కడ. హలో. సో నేను ఇక్కడ రావడానికంటే ముందే వాళ్ళ మమ్మీతో ఎవరని చెప్పారు, సో కుందనక్క వచ్చిందని చెప్పి చూస్తున్నారు అనమాట వాళ్ళు. కుందన మీకు ముందే తెలుసా? సో అది గైస్ బాగుంటాయి దీని రీల్స్ చాలా అంటే చాలా నిజంగా. తోటి కోడలు ఒకటి ఉంది కదా, అది బాగా చూస్తాను ఈ బ్యూటీని. సో గైజ్ నేను షూట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ముందే తెలిసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అక్క హాస్పిటాలిటీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇవాళకి మా లంచ్ స్పాట్ అండ్ ఇక్కడే పెళ్ళి కూడా అంట. ఇక్కడ పెళ్లి సెటప్ వేస్తారంట ఇప్పుడు. సో పెళ్లి సీన్ ఉంటుంది నెక్స్ట్. తన పెళ్లి కోసం ఇంతమంది కష్టపడుతుంటే మేము కష్టపడి నిన్న పూలు తీసుకుని వస్తే లాస్ట్ జరగనమని నేను ఎవరికి పూలు పెట్టుకుని అంటది. నాకు ఎందుకు అట్లా అనిపించింది గైస్, ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ పువ్వులు లేకుండా పెళ్లి కూతురు పెళ్లి చేసుకుంటారు. ఓకే, మీరు కామెంట్ లో చెప్తే చేద్దాం. ఉంటుందక్క, నేను కూడా చెప్తున్నా కానీ పైన ఆరెంజ్ ఇది గ్రీన్ అని జనగణమన ఫ్లాగ్ లాగా ఉంది అని అన్నాను అంతే గైస్. అక్క అప్పటి నుంచి అదే పెళ్లి గెటప్ అండ్ నా పెళ్లి సెటప్. చూద్దాం చీకట్లో బాగా కిందకి వచ్చింది వీడియో. నేను పెడతాను పెట్టానంటే మీరు అడ్జస్ట్ అయిపోయింది. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.